కూటమి పాలనలో ప్రతి పేదవాడికి నష్టం కలిగిందని, ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునే చర్యలకు పూనుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గంలోని రాజానగరం మండలం సీతారాంపురం గ్రామంలో కార్యకర్తలు కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన వైసీపీ నాయకులను పలువురిని సీనియర్ నాయకులు మేడా గురుదత్త ప్రసాద్తో కలిసి ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు, వేధింపులు, కేసులు, ఇబ్బందులు పెట్టడంపైనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు. కార్యకర్తలందరినీ సమాయత్తపరిచి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలు, దోపిడీలపై ఎదుర్కోవడం జరుగుతుందని వెల్లడించారు. 9 నెలల కూటమి పాలనలో ఎక్కడా కూడా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చేటటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించట్లేదు సరికదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ప్రతి గ్రామంలోని కూడా మనం గమనిస్తే ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు బనాయించాలి, వాళ్ళ ఆస్తులు నష్టపరచాలి, వాళ్ళని భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే వాళ్ళ బుర్రంతా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈవేళ ఏదైతే జరిగినటువంటి నష్టం అనేటువంటిది ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి, ప్రతి పేదవాడికి కూడా నష్టం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సహజ సిద్ధమైనటువంటి రాజకీయ శైలి, ఎన్నికలకు ముందు అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్తాడు, సంపద సృష్టిస్తా అంటాడు, షూరిటీ బాదుడు గ్యారంటీ అనేటువంటి నినాదంతో మాత్రం కరెంటు బిల్లులు పెంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూముల విలువని పెంచేస్తా